ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని కోపంతో కస్టమర్లను అసభ్యకరమైన మాటలతో తిడుతూ చిత్రాంశాలకు గురిచేస్తున్న నిందితుడు క్యాటరింగ్ వ్యాపారం చేసే వన్నూరు స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కమిషనర్ ఆర్టీఐ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు చెన్నూరు స్వామి మహిళల ఫోటోలు వారి ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాల్ గర్ల్ అంటూ అసత్య ప్రచారం చేశాడు. దీంతో బాధిత మహిళలు తీవ్ర మానసిక వేదనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో నిందితుడు డబ్బు లావాదేవీల విషయంలో విభేదాల కారణంగా ఇలా బెదిరింపులు వేధింపులకు పాల్పడినట్టు తేలింది. నిందితుడిపై సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో కేసులు ఉన్నట్లు ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. కూర్చో. కూడా రిమైండ్ అయ్యింది రెండు కేసెస్. ఏ కేసెస్? ఇదే సేమ్ అన్నిట్లో కూడా ఒకటే కంటెంట్, ఒకటే బండ బూతులు తిట్టడం, ఒకటే వాడిని తిట్టడం విపరీతంగా. అవి ఫోటోలు పెడతా అనడం, తిట్టడం. ఆ తిట్లు భరించలేరాక ఒక్కసారి కాదు, అది రోజుకి వాడు 10, 20, 30, 40 కాల్స్ అయినా చేస్తాడు. ఫోన్లో ఎవరికి, అందుకే ఎవరికి దొరకడు. మన ఇల్లు అడ్రస్ దొరకదు, ఫోన్లో మాత్రమే. ఎంతసేపు అయినా ఫోన్లో భయానికి వాళ్ళు డబ్బులు వేస్తారని చెప్పేసి ఆ తిట్లు భరించలేక డబ్బులు మళ్ళీ వానికి వేస్తాను. వానికి అకౌంట్లో డబ్బులు ఇస్తారమ్మంటే రాడు వాడు. నాకు ఆన్లైన్లోనే ఏమంటాడు, ఫోన్పే, గూగుల్ పే చేయమంటాడు. అట్లా లీగల్ మనిషిని కలవడు అన్నట్టు. ఈ ఫోన్ నెంబర్లను ఎట్లా తీసుకుంటాడు? ఆ ఫోన్ నెంబర్స్ అంటే యాక్చువల్గా వాడికి ఒక 3-4 నెంబర్లు ఉన్నాయి, తీసుకున్నాడు. అవి కూడా వాడి పేరు మీద ఇంకా క్లియర్గా లేవు. కొన్ని ఏంటంటే అక్కడ ఆ టైంకి వాడికి క్యాటరింగ్ బాయ్స్ బిజినెస్ చేసేవాడు కదా, ఆ బాయ్స్ ఫోన్ తీసుకొని తిట్టడం, లేదంటే ఏదైనా హోటల్ కాడ ఆగినప్పుడు వాళ్ళని ఒక ఫోన్ నెంబర్ కావాలని ఒక కాల్ తీసుకొని వాళ్ళ నెంబర్తో తిట్టడం. అట్లా ఎవరితోనో వాడితే రకరకాల నెంబర్లతో చేసేవాడు అన్నమాట. టోటల్ అమౌంట్ ఎంత ట్రాన్సాక్షన్ అంటే ఇందులో ఇప్పుడు మాకు సంబంధించిన కేసులో ఒక 20,000 రూపాయలు మాత్రమే. బట్ వేరే కేసెస్లో అన్నిట్లో కూడా ప్రతి దగ్గర 10,000, 5,000, 20,000 అమౌంట్ చాలా తక్కువనే ఉంటుంది. సైకలాజికల్గా ఫైనాన్స్ ఇష్యూ, చిన్న ఇష్యూ అది. వాడు ఏదైనా డబ్బుల విషయంలో గొడవపడి వాళ్ళు 5,000, 10,000 ఏమైనా తేడా క్యాటరింగ్ చేస్తుంటాడు. సో వాళ్ళు సప్లై సరిగ్గా చేయలేదని చెప్పేసి వాళ్ళకు ఒక 5,000, 10,000 ఏమైనా తేడా ఇస్తే ఆ 5,000-10,000 గురించి ఇక వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చేంతవరకు తిరుగుతాడు అన్నట్టు. వాడు తిరుగుతాడు, వేరే వాళ్ళతో తిట్టిస్తాడు, వాళ్ళందరితో వాళ్ళు తిట్లకు భయపడి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తుంటారు. సో అదేవిధంగా ఈ కంప్లైంట్కి సంబంధించింది కూడా ఏమైందంటే, ఆ కంప్లైంట్ వాళ్ళ రిలేటివ్ ఒకతను జైల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఒక డబ్బులు ఇచ్చాడు 20,000. అది వాళ్ళు అతనికి ఎవరికైతే బెయిల్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళతో తీసుకున్నట్టు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి డబ్బులు ఇవ్వడం, వీళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు. వీళ్ళని ఇక్కడ తిట్టడం, వీళ్ళ ఊరి వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ కూడా వాళ్ళందరినీ తిట్టడం, ఆ ఊళ్ళో కూడా తిట్టడం. అంటే ఎవరిని పడితే వాళ్ళని బండబుద్ధులు తింటుంటారు, అంటే భయభ్రాంతులు గురి చేస్తుంటారు అన్నట్టు. వాళ్ళని ఎక్కడ ఉంటాడు సార్? ఈయన పేరు ఏం పేరు? ఈయనది ఏమన్నా ఇంతకుముందు గతంలో ఏమైనా కేసులు ఉన్నాయి? అదే అంటే టోటల్ ఇప్పటికి ఒక 20 కేసులు దాకా ఏంటి. చాలా మంది కంప్లైంట్ కూడా ఎక్కువ. ఎన్ని కేసులు ఎక్కడ సార్ ఇది? అన్ని పోలీస్ స్టేషన్లు చుట్టుముట్టు ఇక్కడ ఉన్న మన కమిషనరేట్స్ ఉన్నాయి కదా, మన హైదరాబాద్, సైబరాబాద్, ఇదే పర్పస్ అందరివి తిట్టడమే. ఇంకా